మార్నింగ్ ఉమ్. ఉదయనిధి స్టాలిన్ గారిని అరెస్ట్ చేశారా సార్? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారు అనేది పెద్ద కలకలం రేపింది. అయితే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది దాని మీద ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం ఎవరికి లేదు. ఆ వీడియోను కూడా డిలీట్ చేశారు. ఆయన అన్నది ఏంటంటే ద్వంద్వార్థంలో అన్నాడు త్రిషని. కావేరీ జలాల వివాదం విషయంలో కావేరీ జలాలు మనకు 32 టీఎంసీలు మొత్తం కలిపి 42 టీఎంసీలు రావాలి, కానీ మనకు ఒక్క చుక్క నీళ్లు కూడా వదలలేదు ఇప్పటి వరకు. దీని మీద మీరు ఏం చర్యలు తీసుకోలేదని చెప్పేసి విజయ్ని కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో చాలామంది సభ ముందు అంటే నిరసన ప్రదర్శన దగ్గర ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, విజయ్కి ఇవన్నీ పట్టట్లేదు, ఆయనకి వేరే టెన్షన్ ఉంది అన్నాడు. అంటే అందరూ త్రిష 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 అని అరిచారు. వస్తే ఆయన అన్నాడు, ఎక్కడి నీళ్ళు అక్కడికే పోవాలి తప్ప వేరే చోటకి పోకూడదు అని ఒక కామెంట్ చేశాడు. అని చిన్నగా నవ్వుతూ నేను అన్నది నీళ్ల గురించి అన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో విజయ్ తన ఫ్యామిలీని వదిలేసి త్రిషతోని ఉంటున్నాడు అనేది అందరికీ తెలిసిన సత్యమే. త్రిష ఆయన సన్నిహితంగా ఉంటున్నారు, ఆయన ఫ్యామిలీని విజయ్ వదిలేశాడు. ఇలాంటి నేపథ్యంలో త్రిష పట్లనే ఆయన ద్వంద్వార్థాల్లో ఈ రకంగా అన్నాడు, ఎక్కడి నీళ్ళు అక్కడికి వెళ్ళాలి తప్ప వేరే చోటికి వెళ్ళకూడదు అనేది విజయ్ని ఉద్దేశించి త్రిషను ఉద్దేశించి అన్నాడు. అదొక అసభ్యకరమైన కామెంటు. మహిళల పట్ల ఆ రకంగా వ్యవహరించకూడదు అనేది ప్రధానంగా చాలామంది దాని మీద కామెంట్ చేశారు. అయితే ఇది వెంటనే ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయించారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఆయనేమి పెద్దగా బూతు మాట మాట్లాడేది, ద్వంద్వార్థంలో ఎక్కడో ప్రతిధ్వనించింది, స్ఫురించింది అని అంటున్నారే తప్ప డైరెక్ట్గా ఆయన మాట్లాడలేదు. అట్లా అనుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కామెంట్లు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ముగ్గురేసి పెళ్ళాలు, కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుతావు నువ్వు, ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అనడమే కాకుండా ఆ జోగి రమేష్ తోటి, ఈ బూరగడ్డ అనిల్ తోటి, ఇట్లాంటి వాళ్ళతోటి చాలామందితోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారు. సో నిజంగా చెప్పాలంటే రోజాని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి, పేర్ని నానిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి, కొడాలి నానిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి, అంబటి రాంబాబుని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? సో ఎన్ని మాటలు ఎన్నెన్ని బూతులు మాట్లాడారు వీళ్ళందరూ, వాళ్ళందరినీ ఎన్నెన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా సంయమనం పాటిస్తోందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేకపోతే చేతగాదా ప్రభుత్వానికి? కొంతమంది చేతగాదు ఈ ప్రభుత్వానికి. చూడు విజయ్ చూడు, ఒక్క మాట త్రిషని, అది కూడా నేరుగా కాకుండా ద్వంద్వార్థాలు అన్నందుకే అరెస్ట్ చేసి పడేశాడు. మీరు ఉన్నారు ఎందుకు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరున్నారు ఎందుకు, ఉపయోగం లేదు, మీరు అక్కడలాగా కఠినంగా ఉండట్లేదు అనేవాళ్ళు ఉన్నారు, మీరు పనికిరారు, వాళ్ళే బెటర్గా చేస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు, లేదు సంయమనం పాటిస్తుంది ప్రభుత్వం అనేవాళ్ళు ఉన్నారు. నేనైతే ప్రభుత్వం సంయమనం పాటిస్తుంది అని అంటాను. అట్లాంటి సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది ఈ ప్రజాస్వామ్యంలో. ఒక్కసారిగా ఈ రకంగా అరెస్టులు చేసుకుంటా పోతే ఎంతమందిని అరెస్ట్ చేయగలుగుతాం? కానీ ఉదయనిధి స్టాలిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మహిళ పట్ల ద్వంద్వార్థంలోనైనా అలాంటి అర్థాలు స్ఫురించేలాగా మాట్లాడకూడదనేది ఆయన అర్థం చేసుకోవాలి. అలాగే దీనికి ఒక చిన్నదానికి అరెస్టులు చేసేంత వరకు వెళ్ళకూడదనేది ప్రభుత్వానికి కూడా ఆ సంయమనం ఉండాలి. గతంలో కూడా మనం చూసాం, జయలలిత గారిని అరెస్ట్ చేశారు, అంతకుముందు కరుణానిధిని అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం అనేది గత నుంచి వస్తూనే ఉంది. ఆ సంస్కృతి ఉండకూడదు, కానీ మళ్ళీ ఆ సంస్కృతిని, అదే సంస్కృతిని మళ్ళీ విజయ ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాలు అనేది ఒక ఒపీనియన్ వ్యక్తం అవుతూ ఉంది. అయితే మరి మహిళలు ఎంత మాట పడితే అంత మాట అనొచ్చా? ఎమోషన్ ఉంటుంది. విజయ్ ఫ్యాన్స్ అందరూ ఎవరు? కుర్రోళ్ళకి ఎమోషన్ ఉంటుంది. సో ఇంత మాట అన్నాడా? సహజంగా ఎట్లా ఉంటారంటే విజయ్ని అభిమానించే వాళ్ళు ఇప్పుడు త్రిషను వదిన అని కూడా అంటారు. సహజంగా అలా ఉంటుంటుంది అనమాట. సో అటువంటప్పుడు మా త్రిషని కూడా వాళ్ళు ప్రేమిస్తారు. ఆయన ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళ ఆవిడ్ని, విజయ్ గారు వాళ్ళ ఆవిడ్ని వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఆవిడ్ని వదినలాగా భావించేవాళ్ళు. ఇప్పుడు త్రిషను కూడా కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏమీ లేకపోయినా అక్కడ పెళ్ళి లాంటి ఏం లేవు, అక్కడ పూర్తిగా వదిలేయలేదు, ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో వాళ్ళ కుటుంబం మీద మళ్ళీ కలుస్తోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిషను కూడా అభిమానించడం అనేది ఉంటుంది. అంత గుడ్డిగా ప్రేమిస్తూ ఉంటారు తమిళనాడులో. సో అటువంటిప్పుడు కొంచెం ఎమోషన్స్ వస్తాయి. ఆ ఎమోషన్స్ మీద వాళ్ళు కేసు పెట్టడం,
దాని మీద ఆ ఎమోషన్స్ని మనము అడ్రస్ చేయకపోతే మన పట్ల మనకు చేత కాదు అనుకుంటారని విజయ్ భావించడం ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిందని నేను అనుకుంటున్నా. అయితే ఇవన్నీ కూడా జస్ట్ ఒక సింబాలిక్గా అరెస్ట్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు, పెద్ద విషయం కాదు. కానీ బట్ సంయమనం పాటించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అలాగే రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడితే కొలతేసినట్టు ఉండాలి తప్ప ఇష్టారీతన బాధ్యతారహితంగా మాట్లాడడం కూడా రాజకీయ నాయకులకు కరెక్ట్ కాదు.